సో మనం ఒక జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఒక ప్రోగ్రామ్ ఒక బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే అవే బేసిక్ కాన్సెప్ట్స్ మనం వేరే ప్రోగ్రామ్లో కూడా నేర్చుకుంటే మనకి ప్రోగ్రామింగ్ రైటింగ్ వచ్చింది అనమాట. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తాను. ఓకే, లిస్ట్ ఓకే. అవుట్ ఓకే. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ సరికి ఏంటి, ఒకటి ఫస్ట్ వన్ ఏంటి? వేరియబుల్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఫంక్షన్, డేటా డేటా టైప్స్. టైప్స్. సో బేసిక్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. బేసిక్. సో ఏమేంటి? వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్. సో వేరియబుల్స్, డేటా టైప్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్, ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్. ఓకే, ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్, కండిషన్స్, స్టేట్మెంట్స్, కాంపౌండ్ స్టేట్మెంట్. కాంపౌండ్ స్టేట్మెంట్స్, ఓకే, తర్వాత ఫంక్షన్స్, కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్, తర్వాత ఫంక్షన్స్, తర్వాత బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో ఇవి బేసిక్ ప్రోగ్రామ్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం వేరియబుల్స్ గురించి చెప్పాము, డేటా టైప్స్ గురించి కూడా చెప్పాం. ఓకే, డేటా సో టైప్స్. so in the previous class I explained the data types. So in today class I will explain the what are the expressions and what are the operators. Okay, సో ఎక్స్ప్రెషన్స్ ఆపరేటర్స్ మనకు బేసిక్గా మనకు ఎక్స్ప్రెషన్ అంటే ఆపరేటర్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ అనే మాటలు ఎక్కడైనా మనం In general terms, అంటే like expressions of the statements or operations జనరల్గా plus మన manage. జనరల్గా మన ప్రోగ్రామింగ్ కాకుండా జనరల్గా ఎక్కడన్నా In general గా అయితే ఆపరేటర్స్ వచ్చేసి లైక్ ఆపరేషన్స్ కానీ లైక్ మ్యానిపులేషన్కి ఆపరేటర్స్ అలా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సరే ఒకటి చెప్తే ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా ముందు దాన్ని రియల్ లైఫ్లో ఆలోచించి దాన్ని అప్లికబుల్ చేయాలి ప్రోగ్రామింగ్లో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూ రియల్ టైంలో అనలైజ్ చేసి దాన్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకోవాలి. అలా విధంగా మీకు ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆపరేటర్స్ అనే మాటలో ఎక్కడున్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోకముందు, మీరు కంప్యూటర్ ఫీల్డ్ రాకముందు ఎక్స్ప్రెషన్స్ ఆపరేటర్స్ అనే మాటలు ఎక్కడ ఉన్నారు? ఎక్స్ప్రెషన్స్ అంటే జనరల్ మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ అలా చెప్పచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే, అది నార్మల్. ఓకే, అదే నార్మల్. ఇంకా చదువు పరంగా ఎక్కడ ఎక్కడ చదువుకున్నారు ఈ టాపిక్స్? ఎక్స్ప్రెషన్స్ ఆపరేషన్స్ అంటే టాపిక్స్ ఎప్పుడు ఎక్కడ చదువుకొని ఉంటాడు ప్రోగ్రామింగ్ కంప్యూటర్ నేర్చుకోకముందు? మ్యాథ్స్లో చేసుకుంటాము. మ్యాథ్స్లో ఉంటాయి. సో యా. మ్యాథ్స్లో ఎక్స్ప్రెషన్స్ ఆపరేషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్. యా. సో సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ రాయటం కోసమే ఆపరేషన్స్. సేమ్ అదే అలాంటివే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్లో ఉంటాయి. ఒక ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్ అంటే ఏం చెప్పొచ్చు చెప్పండి? ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో మ్యాథ్స్లో ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. మ్యాథ్స్లో ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 5 = 5 ఆర్ అలా 1 + 2 = 1 + 2 = 3. XY 3. అది ఆపరేటర్ ఆర్ ఆపరేటర్స్ కింద వస్తుంది. 1 + 2 = 3. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 = 3. ఈ మొత్తం కలిపి ఎక్స్ప్రెషన్ అంటారు. ఒక ఎక్స్ప్రెషన్లో ఏముంటుందంటే లెఫ్ట్ హ్యాండ్ వైల్ రైట్ హ్యాండ్ వైల్ మధ్యలో ఈక్వల్ ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ అనేది కాంబినేషన్ ఆఫ్ ది ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ని నెంబర్స్ని కలిపి ఒక ఎక్స్ప్రెషన్ తయారైంది. కాంబినేషన్ ఆఫ్ ది ఆపరేటర్స్ అంటారు వాటిని. ఆపరేటర్స్ అంటారు. ఇక్కడ ఆపరేటర్స్ ఏంటి? ప్లస్ అనేది ఒక ఆపరేటర్, ప్లస్ ఒక ఈక్వల్ ఆపరేటర్, ఈక్వల్ టు ఈక్వల్ టు అనేది ఆపరేటర్. ఒక సో ఈ ఆపరేటర్. ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం ఒక ఎక్స్ప్రెషన్ తయారు చేస్తాం. అందులో ఒక ఫుల్ ప్లేజ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే అంటే ఈక్వల్ టు ఉన్నప్పుడు, లేదా ఇదొక ఎక్స్ప్రెషన్. సో
ఒక ఫుల్ ప్లేజ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ రైట్ హ్యాండ్ వాల్యూ అని బేస్ చేసుకుని కూడా జనరేట్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ది ఆపరేటర్స్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం అంటే ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్, ఇక్కడ ప్లస్ ఈక్వల్ ఒక ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉందనుకోండి, 5 × 10 = 10, 5 + 3 = 8, 5 - 3 = 2. ఇక్కడ ఏంటి -2 అనే ఈక్వల్ టు అనేవి ఆపరేటర్స్. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేమ్ ఆపరేటర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో అయితే సో ఎక్స్ప్రెషన్ అంతా మీకు క్లియర్గా అర్థం. ఎక్స్ప్రెషన్ అయితే ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటే వచ్చేవారు ఎక్స్ప్రెషన్ అంటారు, ఆపరేషన్ కాంబినేషన్ వచ్చేది ఎక్స్ప్రెషన్ అంటారు. సో మీకు ఎక్స్ప్రెషన్ అర్థమైంది. సో ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఎక్స్ప్రెషన్స్ రాయాలంటే ఏ రకమైన ఆపరేటర్స్ ఉంటాయి నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఆపరేటర్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మ్యాథ్స్కి సంబంధించింది. ఓకే, మ్యాథ్స్ మీకు తెలిసిన అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏముంటాయి చెప్పండి. సరే, ఏమేమి తర్వాత వద్దాం, ముందు టైప్స్ ఏమని చెప్తా. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేషన్, సెకండ్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఓకే. ఇంకేముంటాయి? మనకి ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. అంటే అంటే వాల్యుయేషన్ చేయడం కోసం. ఓకే, ఇంకా కంపారిజన్ ఆపరేటర్స్ మనకి ఈ 4 టైప్స్ ఉంటాయి: అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, కంపారిజన్ ఆపరేషన్, టెర్రర్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అదర్ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. కంపారిజన్ ఆపరేటర్స్, దాన్నే కంపారిజన్ ఓకే, కంపారిజన్ ఆపరేషన్ భాగంగానే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత లాజికల్, టెర్నరీ మెయిన్గా మనకి జావా స్క్రిప్ట్లో ఉన్న ఆపరేటర్స్ ఇవి. ఓకే, సో మనం 4 రకాలుగా డివైడ్ చేశాడు. మెయిన్గా 4 ఐదారు టైప్స్. ఇక్కడ ఏమన్నా అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, టెర్నరీ. సో మెయిన్ 4 ఏంటంటే ఈ 4: అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్. అంతేనా? అర్థమెటిక్, లాజికల్, అసైన్మెంట్, కంపారిజన్, ఈ 4 మెయిన్. ఈ మిగతాయి ఎక్స్ట్రా టైప్ ఆఫ్ టెర్మినరీ ఆపరేటర్, టైప్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, సో ఆల్రెడీ మీకు టైప్ ఆఫ్ ఆపరేటర్ అంటే నేను క్లాస్లో చెప్పా. టైప్ ఆఫ్ ఆపరేటర్ మనకి డేటా టైప్ అనేది ఒకటి తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. టైప్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్. అర్థమెటిక్ అంటే మీకు అర్థమెటిక్స్ అనే మాట ఎక్కడున్నారు మీరు? మ్యాథ్స్ లో యూజ్ చేస్తాం, లైక్ ప్లస్ మైనస్. మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని అర్థమెటిక్ ఆపరేషన్ కొన్ని వస్తాయి. ఓకే, సో మీకు తెలిసిన అర్థమెటిక్ ఆపరేషన్ కొన్ని చెప్పండి. మ్యాథ్స్లో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇంక్రిమెంటల్, డిక్రిమెంటల్ ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ లో అయితే ఇంక్రిమెంటల్, డిక్రిమెంటల్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. పవర్ ఆఫ్ ఓకే, అండ్ పర్సంటేజెస్ వచ్చేసి మాడ్యులస్ టైప్ డిఫైన్. ఒక నిమిషం, మీరు మ్యాథ్స్ని ప్రోగ్రామింగ్ రెండు కలపమాకండి. ఓకే, మీకు కొన్ని ఆపరేటర్స్ వచ్చు. ఓకే, ముందు మనం మ్యాథ్స్లో ఉన్న ఆపరేటర్స్ ఏంటి, అవి మన ప్రోగ్రామ్లో ఏమున్నాయి ఎక్స్ట్రా. ఓకే, మ్యాథ్స్లో ఉన్న ఆపరేటర్స్ చెప్పండి మళ్ళీ. అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ ఎక్స్పోనెన్షియల్. ఉందా? ఎక్స్పోనెన్షియల్ మ్యాథమెటిక్ ఆపరేషన్ ఉందా? ఉంటుంది. పవర్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. పవర్ ఆఫ్ అంటే ఎక్స్పోనెన్షియల్ అనేది ప్రోగ్రామ్ ఉండొచ్చు మేబీ. ఓకే, 2 power 3 2 exponential 3 అనేది ఉందా మ్యాథ్స్లో ఏమన్నా? అది మనము యూజ్ చేస్తాం, అంటే హయ్యర్ ఇంటర్లో అలా యూజ్ చేసేవాళ్ళం, సో అలా తెలుసు. ఓకే, ఆపరేటర్స్ ప్రోగ్రామ్లో వస్తుంది. ఓకే, ఇంకా అడిషనల్, సబ్ట్రాక్షన్, పవర్ ఆఫ్ అని ఉంది.
ఓకే, ఇంకేముంటాయి? మీకు రిమైండర్ వాల్యూ కావాలి. మల్టిప్లికేషన్, డివైడ్ డివిజన్. చేసి డివైజన్లో మన రెండు రకాలు ఉంటాయి. మీకు డివైడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం మ్యాథ్స్లో రాస్తాం, డివైజేషన్ చేసినప్పుడు రాస్తాం. ఏం చేస్తాం, 2 అని రాసి ఫర్ ఎగ్జాంపుల్ 50/2 ఎంత అన్నాం అనుకో, ఏం చేస్తాం, 2 ఇలా పెట్టి 50 పెట్టి ఇలా పెడతాం, అంతేనా? సో ఏమంటాం, 2 5 వేస్తాం, అంతేనా? కిందకు వచ్చి ఇక్కడ 50 రాస్తాం, ఇక్కడ రిమైండర్ 0. దీంట్లో ఇక్కడ 25 ఏమంటారు? 25 వచ్చేసి మనకి ఏమంటారు? 0 ఏమంటారు? 0 రిమైండర్. 25 డివైడెడ్ బై వాల్యూ అంటారు. డివైడెడ్. ఓకే, ఇవి ఉంటాయి మెయిన్గా. సో ఒక 1 by 1 వద్దాం. ఓకే, ప్లస్ జావా స్క్రిప్ట్లో ఫస్ట్ మ్యాథ్స్లో ఏమేమి ఉన్నాయి, అథమెటిక్ ఆపరేషన్ ప్లస్ ఉంటుంది, అంతా అడిషన్కి ఏంటంటే ప్లస్. ఓకే, ప్రోగ్రామింగ్లో కూడా ప్లస్సే. సో ఏం చేయొచ్చు అంటే 2 + 3 = 5. దీన్ని వేరియబుల్స్ పెట్టినా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్లో 2 ఉంది, 2 అనే వేరియబుల్ ఉంది. అలాగే వైలో 5 ఉంది, రెండు కలిపి అనుకో, రెండు ఎడిషన్ చేయాలంటే x+y వాడతాం. ఓకే, ఇది ఎడిషన్ ఆపరేషన్. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్కి ఏమున్నది, ఏం గుర్తు వాడతాం, ప్రోగ్రామింగ్ సబ్ట్రాక్షన్కి మ్యాథ్స్లో మైనస్ వాడతాము, ప్రోగ్రామింగ్లో మైనసే వాడతాం. ఓకే, కంట్రోల్ ఎక్స్ మైనస్ అంటే మీకు డివైడ్ బై వాల్యూ వచ్చింది, అంతేనా? ఓకే, 2 - 5 - 3, సో ఆ వాల్యూ వచ్చింది. ఓకే, సి x+y x - y. ఓకే, తర్వాత సబ్ట్రాక్షన్కి మైనస్ గుర్తు, మల్టిప్లికేషన్కి మ్యాథ్స్లో ఏం వాడతాం, మ్యాథ్స్లో ఇంటూ అనేది వాడతాం. ఇక్కడ మ్యాథ్స్లో ఇంటూ అనే సింబల్ లేదు మన కీబోర్డ్లో. ఇంటూ అంటే దానికోసం ఏం చేస్తుంటే ప్రోగ్రామింగ్లో యాస్ట్రాక్ అనే సింబల్ వాడతాం. ఓకే, స్టార్ సింబల్ యాస్ట్రాక్ అంటారు. ఓకే, సో యాస్ట్రాక్ సింబల్ ఎందుకు, మల్టిప్లికేషన్ కోసం. సో అంటే ఇప్పుడు 2 × x2 y 5, x 25 10 రావాలి, వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, డివిజన్. అవునా, డివిజన్లో 3 రకాలు, డివైడెడ్ బై ఒకటి, రిమైండర్ ఒకటి. ఓకే, డివిజన్లో మ్యాథ్స్లో మనం వాడే సింబల్ ఏంటి, స్లాష్ వాడతాం. మ్యాథ్స్లో స్లాష్ వాడడం, డివైడెడ్ బై అవుతుంది, తెలుసా? తెలుసు, అది అంటే మనం రాసేటప్పుడు ఇలా వాడతాం కదా, ఎలా అంటే డాట్ మధ్య అదే మన స్లాష్ అనేది చెప్తాను, మ్యాథమెటికల్ డివిడెండ్. ఓకే, డివైడెడ్ బై సింబల్. ఓకే, ఇది మనం వాడే సింబల్ మ్యాథ్స్లో. ఓకే, అవునా? సో దానికి బై అని కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, బైగా దాన్ని డివైడెడ్ బై అంటారు, కానీ మనం ప్రోగ్రామింగ్ ఎలా వాడతాం, స్లాష్ వాడతాం. ఓకే, ఇప్పుడు మీకు మ్యాథ్స్లో డివైడెడ్ బై 18/3 ఉంది, వాల్యూ ఎంత వచ్చింది, 18 డివైడెడ్ బై 3 ఎంత వచ్చింది వాల్యూ, 6 వచ్చింది. సో ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఏంటి, స్లాష్. డివిజన్ స్లాష్. అయితే రిమైండర్ ఉంది, ఇప్పుడు రిమైండర్ అంటే 18/3 ఉంది, 18 డివైడ్ బై 3 ఉంది. దీని యొక్క డివిడెండ్ వాల్యూ ఎంత, రిమైండర్ వాల్యూ ఎంత, రిమైండర్ వాల్యూ వచ్చేసి 0 కదా. సో డివిజన్ చేయడానికి స్లాష్, మరి రిమైండర్ చేయడం కోసం ఏం వాడతారు ప్రోగ్రామింగ్లో, పర్సంటేజ్. దీన్ని మాడ్యులస్ అంటారు. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్. నేను వేరు ఏ వచ్చి 18 అనుకున్నాం.
వేర్ బి వచ్చి 3. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ లాగ్ ఆఫ్ డివైడ్ బై అంటున్నారు. డివైడ్ బై ఏ సింబల్ మీకు డివైడెడ్ బై వాల్యూ కావాలి, డివిజెండ్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం వాడతారు? ఏ బై 3, A/3 అంటారు, A/B. ఓకే, మీ మీ స్క్రీన్ షేరింగ్ ఆపేసారు. అయిపోయిందా? సారీ. వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఏముంది మీకు డివిజన్కి డివైడెడ్ బైకి స్లాష్ వాడతారు. నీకు డివైడెడ్ బై డివిజెండ్ వాల్యూ కావాలంటే. ఇప్పుడు 18/3, A/3 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? A/3 అంటే మీకు 18/3 6 వస్తుంది. 6 వస్తుంది. మీకు డివిజెండ్ వాల్యూ వస్తుంది, అవునా? మ్మ్. ఓకే, అదే మీకు రిమైండర్ వాల్యూ కావాలంటే రిమైండర్ వాల్యూ కావాలి అంటే మీరు చెప్పినట్టు మాడ్యూల్స్ వాడాలి. మాడ్యూల్స్ దాని పర్సంటేజ్. ఓకే, ఏ మాడ్యూల్స్ బి అని అనుకో. ఏమొచ్చి చూద్దాం సార్. వచ్చిన 0 మళ్ళీ పోయిందా? స్క్రీన్ షేర్ కనబడుతుంది కదా. కనిపిస్తుంది ఇప్పుడు. సో డివిడెండ్ కావాలంటే డివిడెండ్ బై వాల్యూ కావాలంటే స్లాష్, రిమైండర్ వాల్యూ కావాలంటే పర్సంటేజ్. పర్సెంట్ దాన్ని మాడ్యూల్స్ అంటారు. మన పర్సంటేజ్ మ్యాథ్స్లో ఉన్న పర్సంటేజ్ వేరు, మ్యాథ్స్ ఉన్న పర్సంటేజ్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఇక్కడ పర్సంటేజ్ ఏమొచ్చింది మనకి? రిమైండర్ వాల్యూ వచ్చింది. రిమైండర్ వాల్యూ వచ్చింది. ఓకే, సో మనకు అర్థమైతే మన దేశం అర్థమైతే ఆపరేటర్స్ ఇవి. ఇంకేమైనా పవర్ ఆఫ్ అని చెప్పాను, అంతేనా? సో పవర్ ఆఫ్కి ఏముంటాయి? మన పవర్ ఆఫ్ ఏం వాడతాం మ్యాథ్స్లో? స్క్వేర్ రూట్ ఆఫ్. స్క్వేర్ రూట్ అంతా పవర్ ఆఫ్ అంటాం. పవర్ ఆఫ్ అని 2 ఎక్స్పోనెన్షియల్ 3 టూ రాసి పైన ఇలా వచ్చి పైన ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ 2 బై పవర్ ఆఫ్ 3 పైన 2 బై వచ్చింది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2/2 వస్తుంది ఎక్స్పోనెన్షియల్. పవర్ ఆఫ్ సింబల్ ఇన్ మ్యాథ్స్, ఇది మనకు మార్క్స్ వాడదు, ఇది ప్రోగ్రామింగ్లో వాడదు. మనకి ఇలా రాస్తాం 3 స్క్వేర్స్. ఇది ఎంత? 3 స్క్వేర్. లేదా 3 క్యూబ్, 4 స్క్వేర్, 4/9, 4/8 అలా అంటాం. ఓకే, ఆ వాల్యూ కావాలంటే మనం వాడే సింబల్ ఏంటి? క్యాప్ సింబల్. ఓకే, క్యాప్ సింబల్ ఎక్కడ ఉందంటే మనకి 6 పైన, నెంబర్ 6 పైన ఉన్నది. ఓకే, కీబోర్డ్ నెంబర్ 6 పైన ఉన్నది. ఇది దీన్ని ఎక్స్పోనెన్షియల్ అంటాడు. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్ లాగా A/3, ఏ పవర్ అంటే A/3 అని పెట్టా, A/3, A/B అని పెట్టా. ఎంత వచ్చింది? 18 క్యూబ్ వచ్చింది, అంతేనా? సో 18 క్యూబ్ ఎంత వచ్చింది వాల్యూ? 17 వచ్చి, కరెక్టేనా? 18 క్యూబ్ 17 కాదు. సో ఇది పవర్ ఆఫ్ కింద వచ్చిద్దాం. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? పవర్ మరి మ్యాథ్స్లో ఎక్స్పోనెన్షియల్ సింబల్ ఏంటి చూద్దాం. అది ముందు చూద్దాం దీంట్లో. అది సార్ ప్రోగ్రామింగ్లో ఎక్స్పోనెన్స్ యొక్క సింబల్ ఏంటి? పవర్ ఆఫ్ సింబల్ ఏంటి? రెండు సింబల్స్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఆ వాల్యూ లేదు. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఈ దీంట్లో పవర్ ఆఫ్, దీనిలో పవర్ ఆఫ్కి వచ్చేసరికి పవర్ ఆఫ్ 2 స్టార్స్. సో ఇది కాదు. ఇప్పుడు ఎక్స్పోనెన్స్ సింబల్ ఎందుకు వాడో చూద్దాం. ఈ ఎక్స్పోనెన్స్ సింబల్ ఎక్కడ వాడతాం మనం? ఎక్స్పోనెన్షియల్ ప్రోగ్రామింగ్ అంటే మ్యాథ్స్లో. ఓకే, సో ఇది పక్కన పెడదాం. మనకి మ్యాథ్స్లో పవర్ ఆఫ్ సింబల్, పవర్ ఆఫ్ వాడటం కోసం వాడే సింబల్ ఏంటి? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది పవర్ ఆఫ్ వాల్యూ, అంతేనా? ఇంకా మీకు డౌట్ ఉందంటే కరెక్ట్. 18 పవర్ ఆఫ్ 3. అంతేనా?
5 అయితే ఓకే. సో పవర్ ఆఫ్ సింబల్కి ఏంటి మనం వాడేది స్టార్ 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 2 stars. ఓకే. Mm. సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న ఆపరేషన్స్ ఒకసారి చూద్దాం. అథమెటిక్ ఆపరేషన్స్, అడిషను, సబ్ట్రాక్షను, Subtract. మల్టిప్లికేషను, Multiplication. డివిజను, రిమైండరు, ఇంకోటి పవర్ ఆఫ్. ఇదేంటి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఉన్నాయి. ఓకే. Mm. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏందో చెప్తా. ఓకే. ఇంతవరకు అయితే మ్యాక్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తా. ఏమున్నాయంటే ఇక్కడ మనకి సింబల్స్తో చెప్తాను జస్ట్ మీరు. సో అథమెటికల్ ఏమున్నాయి, ప్లస్ ఉంది అంటే అడిషన్కి అంతేనా, Plus addition. Yeah. మైనస్ మైనస్ Subtraction, multiplication, మల్టిప్లికేషన్ division, స్టార్, డివిజన్కి స్లాష్, రిమైండర్కి slash, పర్సంటేజ్. module, percentage. Yeah. Exponential. పవర్ ఆఫ్కి Power of ki 2 డబల్ stars. స్టార్. ఓకే. 2 hashtag. ఈ వాడడం మనకి ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అంటే బిట్ వైజ్ అది తర్వాత చూద్దాం, తర్వాత చెప్తా ఏంటి అది. ఓకే. Yeah. ఇంతవరకు Bitwise నేర్చుకోండి. operation. ఓకే. ఈ కాక అథమెటిక్ ఆపరేషన్ మనకు ఉన్న ఆపరేటర్స్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, డిక్రిమెంట్, Incremental, decremental. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, డిక్రిమెంట్. ఓకే. Mm. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా 2 రకాలు ఉన్నాయి. పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. అలాగే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ 2 రకాలు ఉన్నాయి. పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. అలాగే డిక్రిమెంట్ కూడా పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ 2 రకాలు ఉన్నాయి. పోస్ట్, ప్రీ. ఓకే. పోస్ట్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్కి వాడే సింబల్ ప్లస్ ప్లస్. ఓకే. Okay. డబుల్ ప్లస్. డిక్రిమెంట్కి ముందు రాసాము మైనస్ మైనస్. Mm. అంటే ఒక వాల్యూని ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూని పెంచుద్ది, ఇంక్రిమెంట్ చేసి. డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ ఒక వాల్యూ నెంబర్ 1 వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇంక్రిమెంట్ అన్నాను, ఏమొచ్చింది ఒక వాల్యూని పెంచుతూ వచ్చింది. 8 డిక్రిమెంట్ అంటే ఒక వాల్యూని తగ్గితం వచ్చింది. Mm. ఓకే. అయితే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్కి ప్రీ ఇంక్రిమెంట్కి తేడా ఏంటో చూద్దాం. ఓకే. పోస్ట్ అంటే ఏంటి, పోస్ట్ అని వాడే ఎప్పుడు వాడచ్చు, పోస్ట్, ప్రీ ఈ 2 పదాలు ఎప్పుడు వాడచ్చు మనం. పోస్ట్ అంటే ఏదైనా ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత, ప్రీ అంటే యూజ్ చేయకముందు. పోస్ట్ అంటే ఏదైనా జరిగిన తర్వాత, ప్రీ అంటే ఏదైనా జరగక ముందు. ఏదో జరగకముందు. పోస్ట్ అంటే ఏం జరిగిన తర్వాత, ప్రీ అంటే ఏం జరగక ముందు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ప్రీ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ముందు ప్రీ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్లో మనకి ఏం చూస్తున్నాం, ప్రీ ఇంక్రిమెంట్ చూస్తున్నాం అంతేనా. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వై ఈక్వల్ టు 5 ఉంది. ఓకే. దీన్ని ప్రీ అంటే ఏంటి, ముందు. సో వైకి ముందు పెడదాం, ప్లస్ ప్లస్ వై. దీని మీనింగ్ ఏంటి మనకి, దీని మీనింగ్ ఏంటి యాక్చువల్గా, వైకి ఒక వాల్యూ పెంచుతాం. ఎప్పుడు పెంచాలి, వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1. ఓకే. ఇప్పుడు కనుక మనం కంజూల్ వై అంటే ఎంత వచ్చింది చూద్దాం. ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే ప్లస్ ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే ముందు చేసేసిద్ది, ముందు ఇంక్రిమెంట్ చేసి తర్వాత ప్రింట్ అయ్యింది. ఓకే. అది పోస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం. ఇదేమైనా చూద్దాం. ఇది కూడా ఇంక్రిమెంట్ చేసేది, ఎప్పుడు ఇంక్రిమెంట్ చేసి చూద్దాం. ఓకే. ఇదేమైనా చూద్దాం సార్. ఏమైంది, 6 అయింది అవునా. కానీ మీకు డౌట్ రావచ్చు దీనికి దానికి తేడా ఏంటని, అవునా. అవును. ఓకే. సరే +5 ప్లస్ వై పెడదాం. ఓకే. కంజోల్ లాగా 5 పెడదాం, ఏమొచ్చింది చూద్దాం. అంతకుముందు వై 5 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 6 అయింది. ఓకే. ఇది మీకు అర్థమైంది కదా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ వై.
కంజోల్ లాగా ఎక్స్ ఏమో చెప్పండి. 6 అవుతుంది. యా కంజోల్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 6 అయింది. వై ఏమైంది వైఎం 5 కూడా 6 అవుతుంది. వై కూడా 6 ఎందుకంటే సో మనం ఇక్కడ పై దాంట్లో ఏం 1 చెప్పాము, ప్లస్ వైకి వాల్యూ పెంచి దానికి ఎక్సైజ్ చేయాలి. పెంచిన తర్వాత అంటే అసైన్ చేసే ముందు ఇది పెంచి ఫస్ట్ అసైన్ చేయాలి. అసైన్ చేసే ముందు ఏం చేయమంటున్నాం మనం ప్లస్ ప్లస్ చేయమంటున్నాం. సో ప్లస్ వై వాల్యూ మారుస్తున్నాం. సో 2 6 అవుతాయి. అవునా కంజూస్ తప్పే ఓకే. సో ఇదేం చెప్తుంది, అసైన్ చేసే ముందు ప్రీ అన్నాం కాబట్టి ముందు ఇంక్రిమెంట్ చేయాలి. అదే నేను ఇక్కడ ప్లస్ ప్లస్ పెట్టా. ఏమో చెప్పండి 5 అవుతుంది. అయినా ఎక్స్ 6 అవుతుంది. ఎలా ఇది ముందు అసైన్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేయమన్నా. ఓకే. అసైన్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చూద్దాం ఏమైద్దాం. సో 5 ఏమొచ్చింది ఎక్స్ అనేది 5 వై అనేది 6 వచ్చింది. ఎందుకని మనం ఇక్కడ ఏం చెప్పాం, ముందు అసైన్ చేసి దాని తర్వాత వై వాల్యూ పెంచని చెప్పాం. అది ముందు ఏంటి ఇంక్రిమెంట్ చేసి తర్వాత అసైన్ చేయమంటున్నాం. అంటే అందులో అసైన్ చేసే ముందు అసైన్ చేసిన తర్వాత. ఓకే ఇప్పుడు అర్థమైందా? ప్లస్ ప్లస్ ముందు పెడితే ఏంది, ప్లస్ ప్లస్ తర్వాత పెడితే ఏంటి అర్థమైందా? అర్థమైంది. ప్లస్ ప్లస్ ముందు పెడితే ఏమైంది, ఏదో పని జరిగే ముందు పెంచి తర్వాత పెంచమని. ఓకే దీన్ని రియల్ టైం ఎగ్జామ్స్లో ఎక్కడ వాడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీకు వాల్యూ మారుతుంది, ఒక వాల్యూ మార్చాలి, వాల్యూని ఇంప్లిమెంట్ చేయాలి. దాని ముందున్న వాల్యూ ఎంతో మీకు తెలియదు. అప్పుడు తన ముందున్న వాల్యూ దానిలో పెట్టుకొని దాని తర్వాత ఇది మారిద్ది అనమాట. ఓకే అప్పుడు ప్రీ పోస్ట్ వాడతాం. ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్ తేడా చేసిందా? ప్రీ ఇంక్రిమెంట్ అంటే పని జరిగే ముందు ఇంక్రిమెంట్ చేసి తర్వాత చేయమంది. పోస్ట్ అంటే ముందు పని చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేయండి. అందుకే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏం చేస్తుంది, ముందు అసైన్ చేసేసింది. అందుకని ఎక్స్ వాల్యూ ముందే ఉంది 5 ఉంది, వై వాల్యూ అయితే మారిపోయింది. అసైన్ చేసిన తర్వాత మార్చమని చెప్తుంది. అవునా ముందు పెట్టామనుకో మార్చి తర్వాత అసైన్ చేయబోతుంది. అందుకని వై ఎక్స్ వాల్యూ కూడా 6 అయిపోయింది. సో దాని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ -5 పెడితే ఎంత చెప్పండి, -5 పెట్టాను ఎంత వచ్చింది వాల్యూ? -5 పెట్టినప్పుడు ఎక్స్ వచ్చేసి 4 వస్తుంది, వై కూడా 4 వస్తుంది. అదే వై మైనస్ వస్తే అది ఇప్పుడు వై తర్వాత ప్లస్ వై తర్వాత మైనస్ పెడదాం. వై మైనస్ తర్వాత 4 పెడితే ఎక్స్ వచ్చేసి 5 వై వచ్చేసి 4 అవుతుంది. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ప్లస్ ప్లస్ అని అర్థమైంది, పోస్ట్ ఇంక్రిమెంట్. దీన్ని ఎలా ఈక్వల్ చేయొచ్చు? ఏ ప్లస్ ఏని ఒక వాల్యూ పంచి మళ్ళీ దానికి మళ్ళీ ఇంక్రియేషన్ చేయమంటున్నాం. ఓకే అలాగే ఏ మైనస్ అంటే డిక్రిమెంట్ అవుతుంది. సేమ్ ముందు పెట్టినా కూడా అంతే, కాకపోతే అది ఒక పని చేసిన తర్వాత అవుతుంది. ఓకేనా సో ఈ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్. సో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఉన్నవి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పవర్ ఆఫ్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇంక్రిమెంట్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే జస్ట్ అసైన్ చేద్దాం, ఒక వాల్యూని అసైన్ చేసాం. ఓకే సో మామూలుగా జనరల్గా మనకు ప్రోగ్రామ్లో ఒక వాల్యూ అసైన్ చేయాలంటే ఏ సింబల్ వాడతాం? ఈక్వల్ టు. అవునా సో ఈక్వల్ అంటే ఎందుకు? అసైన్ చేయడానికి. ఓకే అదే మీకు ఇంకా ఎలా అసైన్ చేయొచ్చు, ఇంత చెప్పా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది దీని మీనింగ్ ఏంటి?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, ఇది ఈక్వల్, అదే ఇప్పుడు ప్లస్ ఈక్వల్ అవుతుంది. ఈక్వల్టీ ప్లస్ ఈక్వల్టీకి ఏంటి ఎస్ఎంఎస్ సింబల్ అంటుంది అండి. అంటే ఒక వాల్యూ అసైన్ చేయడం కోసం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఇది అర్థమైంది కదా. అదే ప్లస్ ఈక్వల్టీ ఉండిద్ది. ప్లస్ ఈక్వల్ అంటే దానికి ఒక వాల్యూ, నెంబర్ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేసి యాడ్ చేయమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఏంటంటే, సో ఈక్వల్ టు ప్లస్, సో ఈక్వల్ టు ప్లస్. ఓకే, ఏంది చూద్దాం. ఏదో ప్లస్ ఈక్వల్ టు ప్లస్. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఏమైంది, కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు ఏం చేద్దాం అంటే, ఎక్స్ ఒకటి పెంచుదాం. ఎక్స్ ఒకటి ఇప్పుడు ఇది ఎంత పెంచేది, 5. 5. 5. అదే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ పెట్టాం అనుకో, ఎంత 6 అవుతుంది. ఏమైంది, ప్లస్ అయింది. అదే ప్లస్ ఈక్వల్ పెట్టాం అనుకో, ఏముంది, ఎర్రర్ వస్తుంది కదా. అదే మీరు ఒక వాల్యూ తీసుకోండి, వేరే ఎక్స్ 2 అని ఉంది. ఓకే, వేరు వై 7 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వేర్ వై తీసేయండి. వేర్ వై ఈక్వల్ టు నేను ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ పెట్టాను. ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఈక్వల్ టు ప్లస్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ చూద్దాం. ఓకే. ఎక్స్ వాల్యూ వచ్చి వై వాల్యూ ఇంక్రిమెంట్ మారుతుందా, మారట్లా. ఓకే, సో ఇక్కడ మీకు చూస్తే ప్లస్ ఈక్వల్టీ ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఉంది. అంతేనా. దీని వల్ల ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 ప్లస్ ఈక్వల్ టు ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ, కొంచెం ఏంటి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది పక్కన పెడదాం. ప్లస్ ఈక్వల్ అంటే యాక్చువల్గా ఏమైందంటే మనకి ఒక ఎక్స్ వాల్యూ. ఓకే, ఇది ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వై వేరే 5 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎర్రర్ వస్తుందా. ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు యాక్చువల్లీ. సో ఎందుకు ఎర్రర్ వస్తుందో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లస్ ఈక్వల్ ఏం చెప్పాను, వాల్యూని కలిపి మళ్ళీ అసైన్ చేయమంటుంది. రైట్ సైడ్ వాల్యూ కలిపి అసైన్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3. దీని అర్థం ఏంటి, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని యాడ్ చేసి కలపాలి. దీని ఇంకా మీనింగ్ ఎలా చెప్పొచ్చు, దీని మీనింగ్ ఏమవుతుంది, ఇది ఎలా ఈక్వల్ అయితే అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని. ఓకే, అవునా. సో పెద్ద ఎక్స్ వాల్యూ ఏమైంది మీకు అప్పుడు 5 అయింది. సో ప్లస్ ఈక్వల్ అంటే కలిపి యాడ్ చేయమని. ప్లస్ ఈక్వల్ అంటే ఏంటి, కలిపి ఒక వాల్యూ కలిపి యాడ్ చేయమని. అవునా. ఓకే, అదే మీరు ఇక్కడ వేర్ వై ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ పెట్టాడు. ఓకే, ఎర్రర్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఓకే, ఇంకో విధంగా చూద్దాం. వై ఈజ్ ఈక్వల్ 7 ఉంది. ఓకే, ఇప్పుడు నేను వై ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ రాసి దాని అర్థం ఏంటి, ఇది ఏమైంది చెప్పండి. దీని మినీ ఈక్వల్ ఎలా ఈక్వల్ అయ్యింది, ఇది వై ఈక్వల్స్ టు వై ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ అంటే 7 ప్లస్ 2 ఎంత అయింది, వై వాల్యూ 9 అవుతుంది. 9 అయింది.
అవునా? వచ్చిందా? ఉమ్, అదే మీరు ఉమ్. వేరియబుల్ డిఫైన్ చేసి డైరెక్ట్గా చేస్తున్నారు. దీని అర్థం ఏంటి? అండ్ దీని వై అర్థం వాల్యూ ఇంకా అక్కడ అసైన్ ఇంకా అవ్వలేదు వాల్యూ కాబట్టి సో వేరియబుల్ అన్డిఫైన్డ్, అవునా? వేరియబుల్ ఇంకా అన్ని డిక్లేర్ చేయాలి. సో మీరు ఇల్లు దీన్ని దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు మామూలుగా? వాల్యూ అసైన్ అసైన్ చేద్దామా లేకపోతే ఏమంటుందండి? ఇంకో వై మాట ఈక్వల్స్ టు ఎక్స్ వేర్ వై ఈక్వల్ టు అసైన్ ఎక్స్. దీన్ని ఏమంటారు? వేరియబుల్ డిక్లరేషన్ వాల్యూ అంటే డిక్లేర్ చేసి వేరియబుల్ డిక్లేర్ వేరియబుల్ డిక్లరేషన్ ఇనిషియలైజ్ అంటావా, వేరియబుల్ ఇన్స్టలేషన్ అంతా, వేరియబుల్ అసైనింగ్ వాల్యూ అంటావా? వేరియబుల్ డిక్లేర్ చేసి అసైన్ చేయడం. రెండు కలిపి ఒకేసారి చేస్తాను ఏమంటారు ఫస్ట్ టైం చేస్తే? ఇనిషియలైజేషన్. ఇనీషియలైజేషన్ అంటారు, అవునా? జస్ట్ ఒక్కతే వై ఈక్వల్ టు ఎక్స్ అని ఉంది అప్పుడు దీన్ని ఏమంటారు? వై డిక్లేర్ చేయడం, వేరియబుల్ డిక్లరేషన్ డిక్లేర్ చేయడం. అసైన్ చేయడం అంటారు. దీని వేరియబుల్ డిక్లరేషన్ అయ్యేది. వేరియబుల్ డిక్లరేషన్ అంటే వేర్ వై ఒక్కతే అని పెడితే వేర్ వై ఈక్వల్స్ యా ఇది అలా ఒక్కతే పెడతాను డిక్లరేషన్ అంటాడు. ఈక్వల్ సింబల్ పడితే దాన్ని అసైన్మెంట్ అంటాడు. డిక్లరేషన్ అసైన్మెంట్ అసైన్మెంట్ ఒకేసారి రాస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్లో భాగంగా మనం ప్లస్ ఈక్వల్ తో వాడలేం, ఓకేనా? ఎందుకంటే అప్పటికి వాల్యూ ఉండదు. సో ప్లస్ ఈక్వల్ అంటే ఏంటంటే ఈక్వల్ అంటే అసైన్ చేద్దాం, ప్లస్ ఈక్వల్ అంటే ఆ వాల్యూని కలిపి మళ్ళీ అసైన్ చేద్దాం, ఓకే? కలిపేస్తుంది. మైనస్ ఈక్వల్ అంటే సబ్ట్రాక్ట్ చేసి అసైన్ చేయడం. అప్పుడు అది చేసి అసైన్ చేద్దాం, ఓకే? సో అలా వాటిని, సో ఇక్కడ ఏముంటాయి మనకి? ప్లస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెఫ్ట్స్ అండ్ రైట్ సైడ్ ఆపరేటర్ వాల్యూ అండ్ అసైన్ ద రిజల్ట్, ఓకేనా? లెఫ్ట్ సైడ్కి తీసేద్దాం. అలాగే స్టార్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ యా చేసి అదే మల్టిప్లికేషన్ చేసి కలపదాం. అలాగే డివైడ్ బై ఈక్వల్ టు డివైడ్ చేసి కలపదాం. ఇది పర్సంటేజ్ కలపడం. ఈక్వల్ టు రిమైండర్ వాల్యూని కలపదాం, రిమైండర్ వాల్యూని అసైన్ చేద్దాం, అవునా? ఓకే. అవును. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, దానికి ఆన్సర్లు ఏంటి చెప్పను వరుసగా. ఓకే. ఓకే. అప్పుడే చెప్తాను, మొత్తం అయిపోయిందని చెప్పు, ఓకే? 6 ప్లస్ ఓకే. మొత్తం అయిపోయిందని చెప్పండి. ఎంతో చెప్పగలరా? చెప్పండి. యా ఫస్ట్ ఇది వచ్చి కన్సోల్ లాగ్ ఎక్స్కి ఎక్స్ అసలు లేనే లేదు అక్కడ. ఎక్స్ వచ్చేసి 10 వస్తుంది, కన్సోల్ లాగ్ ఎక్స్ వచ్చేసి 10 వస్తుంది, కన్సోల్ లాగ్ వై వచ్చేసి ఒకటేమో 50 వస్తుంది, 5 ఇంటూ 10 50 కన్సోల్ లాగ్ వైకి. 50 వచ్చిందా? ఇంకొకటి పర్సెంట్ యా ఎంత వచ్చింది వై వాల్యూ?
యా 50 వస్తుంది. వై ఇంటూ ఐ మీన్ 5 ఇంటూ 10 50. జెడ్కి జెడ్కి 6 ప్లస్ 10 16 ఒకటి, ఇంకోటేమో 6 మైనస్ 5 1. హైయెస్ట్ ఆపరేటర్స్ వచ్చేసి డివైడెడ్ కాబట్టి కాదు, సెట్ ఇంటూ మల్టిప్లికేషన్ సెట్ సరే, జెడ్ 6 వేరే తర్వాత ఇంటూ చూద్దాం. 5 6 5 30 30 వస్తుంది. 30. ఓకే, చూద్దాం మీ ఆన్సర్ అందరూ కరెక్ట్. చూసారా, వై వాల్యూ జెడ్ వాల్యూ రెండు తప్పు వచ్చినాయి. ఎందుకో చూద్దాం. ఎక్స్ వాల్యూ ఓకే 10, వై వాల్యూ ఎందుకు చూద్దాం. వై ఎంత ప్లస్ ఫస్ట్ 5 ఉంది, తర్వాత ఏం చేసాం, మల్టిప్లై చేసాం వై ఇంటూ ఎక్స్, అవునా, అంటే 5 ఇంటూ 10 50. తర్వాత ఇక్కడికి వచ్చాం, 50 డివైడెడ్ బై 10 ఎంత, ఏం 10 వచ్చింది, ఏం వేరియేషన్ లేదు. రిమైండర్ అదే 0 వస్తుంది రిమైండర్. యా అంత ఏం చేసాం, ఇక్కడ వై వాల్యూ 50 ఉంది. సో 50ని 50/10 చేస్తుంది. 50 సో బై 10 వచ్చిన రిమైండర్ నాట్ ఈక్వల్ టు మామూలుగా రిమైండర్ ఏమనుకుంటాం 5 అనుకుంటాం ఇక్కడ, కానీ రిమైండర్ ఎంత 0. 0 సో అందుకు వై వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. 0. సో జెడ్ కొద్ది ఇప్పుడు. సో జెడ్ కొద్దాం. ఫస్ట్ జెడ్ వాల్యూ ఎంత, 6 ప్లస్ 10 6 ప్లస్ 10 16. తర్వాత 16 మైనస్ వై 16 5, మైనస్ 5 5 1 కానీ 6 మైనస్ వై ఎంత, 16 మైనస్ 10. 6 10 6. ఇక్కడికి వై వాల్యూ ఎంత చెప్పండి. అక్కడ y వాల్యూ వచ్చేసి 58 50. అంతేనా, 16 మైనస్ 50 అంతేనా ఇక్కడికి, అంతేనా. అంతే. 6 మైనస్ కాదు, 16 మైనస్ 50 ఎంత అయింది, మైనస్ 34. మైనస్ 34. ఓకే, మైనస్ 34 మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, బై ఎక్స్ అంటున్నాం, డివైడెడ్ బై ఎక్స్ అంటే బై 10. 3.4 అవునా, 3.4 ఇంటూ మళ్ళీ 0, ఇక్కడ వై వాల్యూ ఎంత అయింది, 0 అయిపోయింది. చూద్దాం అది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కంజోల్ జెడ్ పెడదాం అక్కడికి. ఈ 3 కామెంట్ చేద్దాం. ఎంత వచ్చింది, -34 కరెక్టే. ఓకేనా, ఇక్కడికి ఎంత వచ్చింది చూద్దాం. -3.4 కరెక్టే. ఇక్కడికి ఎంత వచ్చింది చూద్దాం. ఎందుకని వై వాల్యూ ఇది ఏంటది, ఇది దేనికి, ఇది అది వచ్చేసి పవర్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్కి. సో -3.4 పవర్ ఆఫ్ 0 1, ఎనీ పవర్ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1, అవునా, 1. ఎనీ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ 1 కదా, అంతే కదా. అవును. సో అంతే. అందుకే 1 వచ్చింది. ఓకే, సో ఇవి మనకి దేంట్లో ఆపరేటర్స్ అసైన్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక మ్యాథమెటికల్ ఆపరేటర్ ఏసీ లేదా ఇదంటే అసైన్ చేయదు. ఓకే, మెయిన్ అన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఈక్వల్తో ఉండుద్ది. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ కొద్దాం. కంపేర్ చేయటం అంటే కంపారిజన్కి వద్దాం. ఓకే, కంపారిజన్ ఆపరేటర్ అంటే కంపారిజన్ ఎప్పుడు చేస్తాం, కంపారిజన్లో మీకు ఏముంది చెప్పండి. కంపారిజన్ వచ్చేసి జనరల్గా మనం ఎలా కంపేర్ గ్రేటర్ చేస్తాం, దెన్ జనరల్గా ఎక్కువ తక్కువ అని కంపేర్ చేస్తాం. ఎక్కువ తక్కువ గ్రేటర్ దెన్ సింబల్. జనరల్గా జనరల్ కంపారిజన్ ఎలా ఉంటుంది చెప్పండి.
ఎక్కువ తక్కువ సమానం లేకపోతే ఈక్వల్ టు. ఉమ్, ఎక్కువ లేదా తక్కువ లేదా ఈక్వల్ లేదా ఈక్వల్ కాదు. లేదా ఈక్వల్ కాదు. యా. సో ఎక్కువ అని చెప్పడం కోసం మన మ్యాథ్స్లో ఆడేదే ఎక్కువ వాడతాం. ఏం సింబల్? గ్రేటర్ దెన్. అవునా? తక్కువ అని చెప్పడం కోసం లెస్ దెన్. సమానం అని చెప్పడం కోసం ఈక్వల్స్ టు, డబల్ ఈక్వల్స్ టు. డబుల్ ఈక్వల్ టు. బై ఈక్వల్ టు వాడితే అది అసైన్మెంట్కి వెళ్ళిపోయింది. అవును. అసైన్మెంట్లో చెప్తా. కానీ మనకు కంపేర్ ఈక్వలా కాదా చెప్పాలంటే కంపేర్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు పెడతాం. డబల్ ఈక్వల్ టు. ఓకే. ఇంకా నాట్ ఈక్వల్ టు అంటే. నా ఈక్వల్ కాదని చెప్తాను. ఇంకేం చెప్పవచ్చు అంటే ఎక్కువ లేదా సమానం. దాన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్సర్ దాన్ ఈక్వల్. లెస్ దెన్ ఈక్వల్తో అంటాడు, లేదా గ్రేటర్ దెన్ ఈక్వల్తో అంటాడు. ఓకే. ఇవి ఉంటాయి మెయిన్గా. సో ఇక్కడ చూస్తే మనకి, సో మన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఉంది, వేర్ వై ఈక్వల్ టు 4 ఉంది, వై ఈక్వల్ టు 4 ఉంది. కంట్రోల్ లాగ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ట్రూ. ట్రూవా ఫాల్సా? నిజమా కాదా? True. ట్రూ ఫాల్స్ చెప్పాలి. ట్రూ కాల్స్ చెప్పాలి. ఏం వచ్చింది? ట్రూ. ట్రూ వచ్చిందమ్మా. ట్రూ. ఎక్స్ లెస్ దెన్ 5 అయిందా? ఫాల్స్. అవునా? అదే అక్కడ నేను ఎక్స్ వై ఈక్వల్ టు 5 పెట్టాను. ఓకే. ఈక్వల్ కంపేర్ కదా, ఎక్స్ ఈక్వల్ టు 5 పెడుతున్నాను. ఏమొచ్చింది? ఈక్వల్ టు. అది ఈక్వల్ వచ్చింది. అందుకని మనం అసైన్మెంట్ చెక్ చేయట్లా. చెక్ చేయాలంటే డబుల్ ఈక్వల్తో పెడతాం. అవునా? అవును. సో కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం. దాని యొక్క రిజల్ట్ బులియన్ వాల్యూ వచ్చింది. ఓకే. ట్రూ. ట్రూ. అది ఇప్పుడు నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ట్రూ ఫాల్సా? ట్రూ వస్తుంది. ట్రూ వస్తుంది. అదే నేను ఇక్కడ ఇప్పుడు ట్రూ ఫాల్సా? ఫాల్స్. ట్రూ వచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ సరే. అవును, కరెక్ట్. లెస్ దెన్ ఇది ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే తక్కువ కాదు, వైవేలు తక్కువ కాదు, సమానం కాదు. ఓకే. సో నాట్ ఈక్వల్తో అనేది నాట్ ఈక్వల్తో పెడితే ట్రూ వస్తుంది. ట్రూ వస్తుంది. అవునా? ఓకే. సో ఓకే. ఈ మనకి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఈక్వల్ చెప్పాం. ఇప్పుడు ఇంకో 2 రకాలు ఉన్నాయి. త్రిబుల్ ఈక్వల్తో అవుతుంది. ఓకే. ఈ త్రిబుల్ ఈక్వల్తో ఎందుకు వాడతాం? డబుల్ ఈక్వల్తో ఎందుకు వాడతాం? ఈక్వల్ కాదో తెలియడానికి. అది ఇట్స్ లైక్ ఈక్వల్ కాదని త్రిబుల్ ఈక్వల్ టు. రైట్ సైడ్ వాల్యూ ఓన్లీ వాల్యూ ఒకటి ఈక్వల్ కాదు చెక్ చేయడం కోసం డబుల్ ఈక్వల్తో వాడతాం. త్రిబుల్ ఈక్వల్తో ఎందుకు వాడతాం అంటే వాల్యూతో పాటు అటువైపు టైప్, డేటా యొక్క టైపు, ఇటువైపు డేటా టైపు సమానంగా కాదు చెప్తాం కోసం ట్రిపుల్ ఈక్వల్తో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే. ఏమైంది? ట్రూ వస్తుంది. ట్రూ వస్తుంది. ఎందుకంటే ఈ డబుల్ ఈక్వల్తో ఓన్లీ వాల్యూ ఒకటే చెక్ చేసింది. అటువైపు ఇదే ఉంది, ఇటువైపు ఇదే ఉంది. అందుకని ట్రూ వచ్చింది. కానీ ఇక్కడ తేడా చూస్తే ఎక్స్ ఇటువైపు ఏమో నెంబర్ ఉంది, ఇటువైపు స్ట్రింగ్ ఉంది. సో డేటా టైప్ డిఫరెంట్గా ఉంది. సో అప్పుడు ఏమైంది? ఇది ఎక్స్ ట్రిపుల్ ఈక్వల్తో పెడితే ఏమైంది? ట్రూ అయితే ఫాల్స్ అయిద్దా? ఫాల్స్ అవుతుంది. ఎందుకని? ఎందుకంటే డేటా టైప్ అనేది ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. ఈవెన్ దో నంబర్ ఉన్నా కానీ. ఈవెన్ ద వాల్యూ ఈక్వల్గా ఉన్నా డేటా టైప్ డిఫరెంట్గా ఉన్నా కదా ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ట్రిపుల్ ఈక్వల్తో ఏం చెక్ చేసిద్ది? ట్రిపుల్ ఈక్వల్ టు డేటా టైప్ కూడా చెక్ చేస్తుంది అలాంగ్ విత్ ద వాల్యూస్. ఇట్ చెక్స్ ఈవెన్ ద డేటా టైప్ ఆఫ్ ద వాల్యూ. నాట్ డబుల్ ఈక్వల్ టు పెడితే ఏమైందంటే, ఇప్పుడు ఇదేమైంది చెప్పండి. ఇక్కడ నాట్ పెట్టాను అనుకో, ఏమొచ్చింది చెప్పండి. నాట్ డబుల్ ఈక్వల్ టు ట్రూ. ఓకే.
ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు నాట్ డబల్ ఈక్వల్స్ టు వై ఫాల్స్ ఎందుకు ఫాల్స్? అంటే ఈక్వల్ అయినా ట్రూ వస్తుంది యాక్చువల్ అంతే ఫాల్స్. ఎందుకంటే ఎక్స్ అనేది మనకి 5 ఉంది అండ్ వై అనేది 4 ఉంది. సో అది నాట్ ఈక్వల్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చిద్దా? ట్రూ వచ్చింది. మనం చెక్ చేస్తాం నాట్ ఈక్వల్తా కాదా అని చెప్పి. ఓ సారీ. ఇప్పుడు ఇప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ కాబట్టి ట్రూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఫాల్స్. ఇప్పుడు కూడా ట్రూ వస్తుంది. నాట్ ఈక్వల్ కదా. నాట్ ఈక్వల్ టు ఫాల్స్. ఇప్పుడు ట్రూ. ఓకే, సో నాట్ ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకేనా. మనకి లాజికల్ ఆపరేటర్ ఉంది. లాజికల్ అంటే అవును అండ్ అని చెప్పి వాడతాం. అది మరియు అని వాడతాం. అండ్ అనే చెప్తాం కోసం యాంపర్సెంట్ వాడతాం. ఇది ఎక్కడ వాడతాం అంటే లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనం ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ ఎక్స్ వాల్యూ 2 ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఉంది. ఓకే, వేర్ ఎక్స్ ఈక్వల్ 5 ఉంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఒక సొల్యూషన్ ఉంది. నాకు ఒక నెంబర్ కావాలి. ఆ నెంబరు 10 కన్నా తక్కువ ఉండాలి మరియు 2 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంజోల్ లాగా 10 కన్నా ఎక్కువ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 10 మరియు అండ్ అంటున్నాం కాబట్టి యాంపర్సెంట్ బెటర్ ఎండ్ సింబల్. మరియు 2 కన్నా ఎక్కువ ఉండాలి. 10 కన్నా తక్కువ ఎక్స్ లెస్ దెన్ 10 మరియు ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అవునా. మరియు యూ అని పెడతాం. అప్పుడు ఏమైంది? ట్రూ అయితే ఫాల్స్ అయితే పెడతాం. అది ట్రూ అవుతుంది. ఎందుకంటే 10 కన్నా తక్కువ ఉంది, 2 కన్నా ఎక్కువ ఉంది. సో ట్రూ అయింది. అదే నాకు 10 కన్నా తక్కువ లేదా 2 కన్నా ఎక్కువ అన్నాం అనుకో, అప్పుడు ఆర్ సింబల్ యూజ్ చేసినప్పుడు అన్ని సింబల్కి ఏమైంది? అందుకేంటి మనం అండ్కి మనం యాంపర్సెంట్. ఆర్కి ఏం వాడతాం అంటే వర్టికల్ సింబల్ అవుతుంది. వర్టికల్ లైన్. లైన్. ఓకే, ఇప్పుడు 10 కన్నా తక్కువ లేదా 2 కన్నా ఎక్కువ. ఇది ఇప్పుడు ఏమైంది? ట్రూ వస్తుంది. ఇది 10 కన్నా తక్కువ ఒక కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు అదే నాకు 3 కన్నా తక్కువ లేదా 3 కన్నా తక్కువ లేదా 2 కన్నా ఎక్కువ. ఇప్పుడు 3 కన్నా తక్కువ లేదా 2 కన్నా ఎక్కువ. ట్రూ ఆ ఫాల్స్? ట్రూ వస్తుంది. ఎందుకని? 3 ఫాల్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఒక కండిషన్ ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. సో ఫస్ట్ రెండింటిలో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే ట్రూ అయిపోయింది. ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి. సో ఆర్ పెడితే అన్ని కండిషన్లు అన్ని కండిషన్లు ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో ఇది సాటిస్ఫై అయితే కూడా ట్రూ వస్తుంది. ఓకే, అదే అన్ని పెడతాం అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. పెట్టిన కండిషన్స్ అన్ని 3 కన్నా తక్కువ 2 కన్నా ఎక్కువ అవ్వాలి. ఇది అవ్వట్లా. ఎందుకంటే 2 కన్నా ఎక్కువ ఉంది, బాగానే ఉంది, కానీ 3 కన్నా తక్కువ అవ్వట్లే ఇది. సో అప్పుడు అది ఫాల్స్ వచ్చింది. ఓకే, సో అన్ని సింబల్ పెట్టినప్పుడు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆరు పెట్టినప్పుడు ఉన్న కండిషన్లు ఏదో ఒకటి సాటిస్ఫై అయినా చాలు. ఓకే, సో ఇది దీనిలో ఎందుకు వాడతాం మనం? లాజికల్ ఆపరేషన్ వాడతాం. అలాగే నాట్ ఈక్వల్ టు, నాట్ ట్రూ, నాట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాదు, ఈ కండిషన్ కాదు, ఎక్స్ కన్నా ఎక్కువ మరియు 2 కన్నా ఎక్స్ కన్నా తక్కువ మరియు 2 కన్నా ఎక్కువ కాంది. ఎక్స్ కన్నా ఎక్కువ 2 కన్నా తక్కువ కాంది, మొత్తం కాంది.
సో అప్పుడు ఏం చేస్తాం మనం? మొత్తం కండిషన్ని ఏం పెడతాం? నాట్లో నాట్ పెడతాం. ఓకే, సో అది ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. మనం నాట్ పెట్టకపోతే ఏంటి? 3 కన్నా ఎక్కువ మరియు 2 కన్నా తక్కువ, 3 కన్నా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 3 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్స్ లెస్ దాన్ 3. 2 సో అది అక్కడ నాటు ఫాల్స్ పెట్టకపోతే అవుతుంది. ఎంత? అన్ని కండిషన్ అయినప్పుడు. నాటు పెడితే ఎంత? అన్ని ఉమ్, కండిషన్లు కానప్పుడు. ఉమ్, ఎన్ని పెట్టి నాటు పెడితే అన్ని కండిషన్లు కానప్పుడు. ఎన్ని పెట్టి నాటు పెట్టకపోతే అన్ని కండిషన్లు అయినట్టు. 6 పెట్టి నాటు పెడితే ఏ కండిషన్ కానప్పుడు. ఏదో ఓకే, ఓకే. సింపుల్గా చెప్తాను. ఉట్టి అన్ని పెడితే ఏంటి? ఆల్ కండిషన్స్. ఓకే, ఆల్ కండిషన్. ఉట్టి ఆరు ఆర్ పెడితే పెట్టకు ఎనీ కండిషన్, ఎనీ కండిషన్. ఎనీ కండిషన్. అదే నాట్ పెట్టి అన్ని పెడితే నాట్ ఆల్ కండిషన్స్. అదే నాట్ పెట్టి 6 పెడితే నాట్ ఎనీ కండిషన్. నాట్. నాట్ అట్లీస్ట్ 1 కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, అర్థమైందా? యా. నాట్ అట్లీస్ట్ 1 కండిషన్, ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కాదు. ఓకే, సో ఇది మీకు కంపారిజన్ ఆపరేషన్లో వాడతాం. సో లాజికల్ ఆపరేటర్స్. సో మనకు అర్థమైంది చెప్పిన అది గురించి చెప్పి మీకు ఆల్రెడీ టైప్ ఆపరేటర్ చెప్పి. టెర్నరీ ఆపరేటర్ అనేది మీకు కండిషన్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు చెప్తాను. ఓకే, ఓకే. అక్కడ ఓకే. యూజ్ చేద్ది. ఇంకోటి మీకు నల్ ఆపరేటర్ అని ఒకటి ఉంది. ఏమంటే నల్ ఆపరేటర్. వాట్ ఈస్ ద నల్ ఆపరేటర్? నన్. ఓకే, నల్ ఆపరేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్ ఆపరేటర్కి క్వశ్చన్ మార్క్ వాడతారు. ఓకే, ఎందుకు వాడో చూద్దాం. వేర్ x ఈక్వల్ టు 5 ఉంది. ఓకే, వేర్ 5 y ఈక్వల్ టు 8 ఉంది. ఇప్పుడు y నల్లిష్ ఆపరేటర్ అంటారు. ఏమంటారు? నల్లిష్ ఆపరేటర్ ఈక్వల్ టు x పెట్టామనుకో, దీని అర్థం ఏంటంటే ఒకవేళ y వాల్యూ ఏమీ లేకపోతే x వాల్యూని ఈక్వల్ చేయని చెప్పి. ఓకే, అసైన్. అసైన్ చేయమని చెప్పి. ఇప్పుడు రన్ చేస్తే ఏమొచ్చి చెప్పండి? y వాల్యూ y వాల్యూ వచ్చేసి 8 వస్తుంది. 8 వస్తుంది. ఎందుకంటే వాల్యూ ఉంది కాబట్టి. వాల్యూ ఉంది కాబట్టి. అక్కడ ఏ వాల్యూ లేకపోతే ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, నేను ఏ వాల్యూ అసైన్ చేయాలి? అప్పుడు 5 వస్తుంది. 5 వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ మీకు నల్ అయినా అదే ఇప్పుడు మీకు y ఈక్వల్ నల్ ఉంది అనుకోండి. ఇప్పుడు అప్పుడు చూద్దాం. అప్పుడు కూడా 5 వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ మీకు నల్ అయినా అన్డిఫైన్డ్ అయినా, అంటే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ నల్ ఉన్నా లేకపోతే ఆ వేరియబుల్కి ఏ వాల్యూ అసైన్ చేయకపోయినా సరే అప్పుడు ఈ వాల్యూ అసైన్ చేయని చెప్తాం కోసం. అదేంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ నల్ అయినా అన్డిఫైన్డ్ అయినా అప్పుడు ఈక్వల్ చేసిద్ది, లేకపోతే ఈక్వల్ చేయదు. సో దీన్ని నల్లిష్ ఆపరేటర్ అంటారు. ఏమంటారు? నల్లిష్ ఆపరేటర్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఏంటంటే ఇప్పుడు ఓకే, మనకి ప్లస్ అనే ఆపరేటర్ ఎందుకు వాడతాం? ఎడిషన్ కోసం. ఎడిషన్ వాడతాం. కానీ ప్లస్ అని ఒక ఆపరేటరే కొన్ని సందర్భాల్లో కాన్కాట్ ఆపరేటర్కి పనిచేస్తుంది. కాన్కాట్ అంటే 2 కలపడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రింగ్స్ ని కలపడం. వేర్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, వేర్ ఈజ్ ఈక్వల్ టు హలో అని ఉంది. ఓకే, సో ఇలా తీసుకున్నాం. వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఉంది, వేర్ 5 ఉంది, వై ఈక్వల్ 5 ఉంది. కన్జోల్ లాగ్ ఆఫ్ x ప్లస్ 7 ఏమొచ్చింది? 7 వస్తుంది. 7 వస్తుంది. ఎందుకంటే 2 నెంబర్స్ కాబట్టి. అవునా? 2 నెంబర్స్ కాబట్టి అడిషనల్ ఆపరేటర్ పనిచేస్తుంది. అదే నేను వేర్ ఏ ఈక్వల్ టు హలో ఉంది. ఓకే,
వేర్ బి ఈక్వల్ టు వర్ల్ ఉంది. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే మనకి ఇది నెంబర్ మ్యాక్స్ కాదు, ఎందుకంటే స్ట్రింగ్స్ ఉన్నాయి. హలో. సో స్ట్రింగ్స్ ఉన్నాయి రెండు, ఇటువైపు అయితే సింబల్స్, రెండు స్ట్రింగ్స్ని కలపడం కోసం ప్లస్ వాడితే అది అర్థమెటిక్ ఆపరేటర్ కింద పనిచేయదు. ఓకే, కాన్కాటెట్ కింద పనిచేసింది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో విధంగా వద్దాం. ఇదంతా పై వాల్యూ ఎంత? 12 మైనస్ 5 వచ్చేసి 7. 7. ఓకే, ఇప్పుడు 12 స్లాష్ ఐ మీన్ 12 డాష్ 5 వస్తుంది. 12 మైనస్ 5. 12 హైఫన్ 5 వస్తుంది. ఎందుకంటే మీకు మ్యాథ్స్లో మ్యాథమెటిక్ ఆపరేషన్లో ఒక నెంబరు స్ట్రింగ్ లోపల ఉన్న నెంబర్ కంటే చేసిద్ది. ఓకే, ఓకే. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఏమైద్ది? 5 12 వస్తుంది. 60. 12 జార్ 5 60. అంతేనా? అది స్టార్ పెడితే 12 పవర్ 5 వచ్చింది. 12 power 5 ఈవెన్ మీకు వై వాల్యూ నెంబర్ అయి ఉంది స్ట్రింగ్లో ఉన్నా సరే నెంబర్ కానీ ట్రీట్ చేసిద్ది. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్లో అదే. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, నెంబర్ వై వాల్యూ పూర్తిగా నెంబర్ కాదు, అవునా? సో అందుకని నాటి నెంబర్ వచ్చింది. ఓకే, సో ఒక వేరియబుల్ వాల్యూ పూర్తిగా స్ట్రింగ్లో ఉంటే అది నెంబర్గానే ట్రీట్ చేస్తుంది ఎప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్లో యూజ్ చేసినప్పుడు. కానీ అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ కాదు, ఓన్లీ ఒక ప్లస్కి ఒక్కొక్కరికి డిఫరెంట్గా బిహేవ్ చేసిద్ది, మిగతా అన్ని ఆపరేటర్స్కి అర్థమెటిక్ ఆపరేటర్ కానీ బిహేవ్ చేసిద్ది. ఎప్పుడు ఒక వాల్యూ నెంబర్ స్ట్రింగ్లో ఉంటే, ఒకవేళ నెంబర్ అనే వాల్యూ స్ట్రింగ్లో ఉంటే అన్ని అర్థమెటిక్ ఆపరేషన్కి నెంబర్లానే ట్రీట్ చేసిద్ది, ఒక్క ప్లస్కి తప్పితే. కానీ ప్లస్కి ఎలా ట్రీట్ చేసిద్ది అంటే అది కాన్కాట్గా ట్రీట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై రాశాను, ఏమైంది? 12/5 కాంకాట్కేట్ అవుతుంది. 12 స్లాషా? ఐ మీన్ హైఫన్, సారీ. ఐఫనా? మనం ఒకవేళ వన్ రాసాము, హలో ప్లస్ 12 స్పేస్ 5 వస్తుంది. ఇంత స్పేస్ వచ్చిందా హలో వర్ల్కి? వచ్చింది. సరే చూద్దాం, వచ్చిందా రాలేదా? నాకు గుర్తున్నంత వరకు అయితే వచ్చింది అనుకుంటున్నా. ఉంది ఇదే కదా. ఇప్పుడు చెప్పండి. ఒక స్పేస్ ఇచ్చాం కాబట్టి వచ్చింది, అది చెప్తాను. స్పేస్ ఇచ్చినా ఇప్పుడు ఏమి స్పేస్ రాదు. ఓకే, స్పేస్ ఇచ్చిన ఇవ్వకపోయినా స్పేస్ జస్ట్ కలిపిద్ది. ఓకే, మీకు స్పేస్ కావాలంటే స్పేస్ స్ట్రింగ్లో పెట్టి అప్పుడు కలపండి, అప్పుడు స్పేస్ వచ్చింది. ఓకే, సో జస్ట్ కలిపిద్ది అంతే, స్పేస్ ఏమవదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, ఇప్పుడు ఇక ఎంత వచ్చింది వాల్యూ? 2 + 3 5 వచ్చింది. ఇప్పుడు 2 - 3 - 1. ఇప్పుడు 2 3 వస్తుంది, 23. మైనస్ పెట్టాక నేను -2 - 3 -1. ఎందుకని అన్ని ఆపరేటర్స్కి నెంబర్ కంటే చేసేది. అదే ఇక్కడ ప్లస్ పెట్టాను అనుకో, అప్పుడు ఎంత వచ్చింది? కాంకాటినేట్ అవుతుంది, 2 3 అవుతుంది. 2 3 అయితే 2 3, అవునా? సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక నెంబర్ ఒకటే స్ట్రింగ్లో ఉంటే అన్ని అర్థమెటిక్ ఆపరేటర్కి నెంబర్ కనెక్ట్ చేసేది. కానీ ఒక ప్లస్ ఆపరేటర్కి మాత్రం అది కాన్కాట్గా చేసేది, ఎందుకంటే ప్లస్ అనేది కాన్కాట్ సింబల్గా పనిచేసేది, అడిషన్ సింబల్గా పనిచేసేది. ఓకే, సో ఇక్కడ మీకు మెయిన్గా
ఈ ఈ క్లాస్లో అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే అన్ని రకాల అదర్ డిఫరెన్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్కి అన్ని ఆ, అన్ని టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్ క్వశ్చన్స్ జరుగుతుంది. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమవచ్చు అంటే దీంట్లో వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, రెండోది. ఓకే, రెండోది వచ్చరికి పోస్ట్ ఇంక్రిమెంట్కి ప్రీ ఇంక్రిమెంట్కి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి. ఓకే, మూడోది వచ్చరికి ఈక్వల్కి, ఇది మెయిన్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంది, ఈక్వల్కి డబుల్ ఈక్వల్కి ట్రిపుల్ ఈక్వల్కి డిఫరెన్స్, వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ ట్రిపుల్ ఈక్వల్ టు, ఇది ఎక్కువ అడుగుతారు. ఓకే, అర్థం ఇది మీకు తెలుసు కదా, ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ ట్రిపుల్ తేడా తెలిసింది కదా. నల్ ఆపరేటర్, నల్లిష్ ఆపరేటర్ అంటే ఏమిటి. ఓకే, అలాగే ఫైనల్గా ఈ ఈ అడుగుతారు, కన్ఫ్యూజ్ చేస్తారు మీకు ఇలా ఒక కంజోల్ లాగా 2 + ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తారు మీకు, దీని అవుట్పుట్ ఎంతో చెప్పమంటారు. దీని అవుట్పుట్ ఎంత చెప్పమంటారు. పైదానికి ఎంత, కిందానికి ఎంత. తినడానికి 500 పైదానికి ఎంత, పైదానికి వచ్చి 55100 వస్తుంది. కిందానికి కిందదానికి 100 + 55 155 తర్వాదానికి -45 ఫోర్త్ దానికి -45 వస్తుంది. ఎంత వచ్చింది, ఇంటూ ఎంత వచ్చింది. 55/0 ఇన్ఫినిట్. వచ్చింది 55/APC ఏమొచ్చింది. అన్డిఫైన్డ్ వస్తారండి. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏమొచ్చింది. ఒక నెంబర్ని ఒక స్ట్రింగ్ డివైడ్ చేస్తారు. అన్డిఫైన్డ్ ఉంటుంది. సేమ్ గానే స్ట్రింగ్ తో డివైడ్ చేయలేము ఇప్పుడు. అన్డిఫైన్ వస్తుందా. ఓకే, చూద్దాం నెక్స్ట్. అది కూడా స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది. సో అన్డిఫైన్డ్ ఓకే, నెక్స్ట్కి 0/100 0 తో డివైడ్ చేయలేము. 0/100 0/100 ఎంత. 0/100 అన్డిఫైన్డ్ వస్తుంది. మ్యాథ్స్లో 0/100 ఎంత. 0. ఇప్పుడు అన్డిఫైన్ 0 ఇక్కడ ఏం పెట్టిన అన్డిఫైన్ 0 ఐ మీన్ 0 ఇక్కడ. అక్కడ వచ్చేసి అన్డిఫైన్డ్. ఇక్కడ అది కూడా అన్డిఫైన్డ్ వస్తుంది. చూద్దాం, పైన తీసేసాను. ఓకే, క్లియర్ చేసాను, రన్ చేస్తున్నాను. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, థర్డ్ ఏమొచ్చింది -40. తర్వాత ఏమొచ్చింది కన్సోల్ తప్పు పెట్టారు అందుకని. ఓకే, కన్సోల్ తప్పు పెట్టాను. ఓకే, మళ్ళీ రన్ చేస్తాను. ఈవెన్ ఇది కూడా తప్పు పెట్టారు.
22nd లైన్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎంత, మళ్ళీ ఇంకా 20. ఎక్కడ లైన్ నెంబర్ 22. తప్పైతే ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎంత కరెక్ట్, ఫస్ట్ కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ కరెక్ట్, ఫిఫ్త్ కరెక్ట్, సిక్స్త్ది మీకు మొన్న చెప్పాం. ఇది స్ట్రింగ్ నెంబర్, ఓకే. నెంబర్ నంబర్ స్ట్రింగ్ ఏం మ్యాటర్ నాటే నెంబర్ వచ్చింది, అవునా? నాట్ నంబర్. యా. ఇక్కడ అన్డిఫైన్ చెప్పండి నాకు. సో ఇదైనా కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఒక స్ట్రింగ్ నెంబర్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినప్పుడు అందులో నాట్ ఎ నంబర్ ఆర్ నాటే నెంబర్ వచ్చింది, ఇన్ఫినిటీ రాదు, నాటే నెంబర్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ అంటే నెంబర్ స్ట్రింగ్ కాదు, ఏమైనా లెటర్ స్ట్రింగ్ని నెంబర్తో ఏదైనా నెంబర్తో మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయలేం కాబట్టి నాటే నెంబర్ వచ్చింది. ఓకే, ఇక్కడ అన్డిఫైన్ ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు చెప్పారు అన్డిఫైన్ ఎందుకు చెప్పారు? ఇక్కడ అది అంటే అది కూడా స్ట్రింగ్ గా తీసుకో. ఏది ఇందులో చెప్పాను, అందుకని ఫస్ట్ చెప్పా. నెంబరు స్ట్రింగ్లో ఉన్నా సరే అది స్ట్రింగ్ గా తీసుకున్నా. సో స్ట్రింగ్ బై జీరో కూడా స్ట్రింగ్ అనుకుని నేను చెప్పే ఫస్ట్ ఒక మాట చెప్పా. ఒక నెంబర్ని స్ట్రింగ్లో ఉంటే అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్, ఒక నెంబర్ స్ట్రింగ్లో ఉన్నా సరే అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ నంబర్ గా కన్సిడర్ చేస్తుంది మిగతా ఆటోమేటిక్ అది సో ఇప్పుడు అప్పుడు ఎంత రావాలి? ఎంత రావాలి ఇక్కడ? హలో 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 ఉన్నారా? హలో హలో ఉన్నారా? ఇప్పుడు ఇన్ఫినైట్ ఇక్కడ 55/0 ఇన్ఫినైట్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ స్ట్రింగ్లో ఉన్నగా నెంబర్ కంటే 21 ఐ మీన్ అది కానీ అది ప్లస్ ఉంటే మాత్రం అయితే ఇక్కడ హలో యా ప్లస్ ఉంటే 23 లైన్ ఇన్ఫినైట్ రావాలి. హలో వినబడుతుందా? హలో హలో వినబడుతుందా? వినిపిస్తుంది మీకు? యా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెడితే ఏమైంది? హలో ఇక్కడ ప్లస్ పెడితే ఏమైంది అంటున్నా? యా ఉన్నాను, మీరు ఉన్నారా?